ఒకప్పుడు నేను కూడా మోకాళ్ళు నడుము నొప్పులతో బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు కాదు. ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. హలో, వెల్కమ్ టు 10 Max. భారీ పాన్ ఇండియా మూవీ, అందులోనూ ఎన్టీఆర్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీ. ఇలాంటి సినిమాకి ప్రమోషన్లు ఏ రేంజ్ లో ఉండాలి, ఏ రేంజ్ లో సినిమా గురించి వార్తలు వైరల్ అవ్వాలి, కానీ అది అంతగా కనిపించడం లేదని టాక్ నడుస్తోంది. మరోవైపు ఇండియాలో ప్రమోషన్లే సరిగా అవ్వలేదు, కానీ అమెరికాలో ప్రమోషన్లు చేయబోతున్నారు ఎన్టీఆర్. మరి ఎన్టీఆర్ ప్రమోషన్ టూర్ ఏంటో, ఇంటెన్సిటీ పెంచడానికి ఇంకా ఏం కసరత్తులు చేస్తున్నారో డీటెయిల్డ్ గా చూద్దాం. దేవర సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది, కానీ జనాల్లో మాత్రం పెద్దగా టాక్ వినిపించడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. దేవర వచ్చే వారం రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న ఈ మాస్ యాక్షన్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. అయితే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా ప్రమోషన్లు లేవని, ఏదో హడావుడిగా మొక్కుబడి ప్రమోషన్లు చేస్తున్నారంటూ టాక్ వినిపిస్తోంది. దేవర టీం ఆడియన్స్ తో కనెక్ట్ అయ్యే ప్రమోషన్లు ఇప్పటి వరకు చేయలేదు. ఇప్పటి వరకు తెలుగులో ఇంకా ప్రమోషన్లు మొదలే కాలేదు. బాలీవుడ్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో స్టార్ట్ చేసిన ప్రమోషన్లు లేటెస్ట్ గా తమిళ్లో ప్రెస్ మీట్ తో కంటిన్యూ చేశారు. తమిళ్లో కూడా టైం లేదని ఏదో హడావుడిగా కానిచ్చేశారు. మీడియాతో, ఫ్యాన్స్ తో పెద్దగా ఇంటరాక్షన్ లేకపోవడంతో ఆడియన్స్ కి ప్రమోషన్లు అంతగా కనెక్ట్ అవ్వవంటూ చర్చ జరుగుతోంది. ఇక ఎన్టీఆర్ స్టార్ ప్రమోషన్లు చేస్తున్నారు. ఆలియా భట్, సందీప్ రెడ్డితో ఇంటర్వ్యూలు చేసినా అవి ఇంగ్లీష్ కావడంతో పెద్దగా రీచ్ రాలేదని తెలుస్తోంది. దేవర తెలుగులో ఇప్పటి వరకు మీడియా, ఫ్యాన్స్ ఇంటరాక్షన్ పెట్టలేదు. ఈ నెల 22న ఇండోర్ లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అక్కడ కూడా ఎన్టీఆర్ మాట్లాడింది వినడమే. అయితే ఇక్కడ ప్రమోషన్లు కంప్లీట్ కాకుండానే ఎన్టీఆర్ అమెరికాలో అక్కడి ఫ్యాన్స్ తో ప్రీమియర్లు చూడడానికి వెళ్తున్నారు. ఓవర్సీస్ మార్కెట్ ఇప్పుడు క్రూషియల్ రోల్ కావడంతో అక్కడ కూడా ఒక రౌండ్ ప్రమోషన్లు చేస్తున్నారు. మరి ఇక్కడి మిగతా మార్కెట్ల సంగతి ఏంటంటున్నారు జనాలు. పాన్ ఇండియా సినిమా అయినా ఆ రేంజ్ లో ఫ్యాన్స్ ని రీచ్ కావాలంటే ప్రమోషన్లు చేయాల్సిందే. ఇంకా మలయాళ, కన్నడ మీడియా ఆడియన్స్ తో ఇంటరాక్ట్ కాలేదు. తెలుగులో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్ప మరో ఈవెంట్ పెట్టే టైం కూడా లేదు. దాంతో దేవర హైప్ పెంచడానికి ఏం చేయాలా అని తెగ ఆలోచిస్తోంది టీం. అయితే తెలుగు ఆడియన్స్ కోసం ఎన్టీఆర్ విశ్వక్ సిద్ధుతో చేసిన వీడియో రిలీజ్ అయితే హైప్ ఇంకా క్రియేట్ అవ్వొచ్చని వెయిట్ చేస్తున్నారు. 2,000 కోట్లు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇంత భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్న హీరో వేరే ఉండరేమో. బాహుబలి నుంచి మొదలు పెట్టిన ప్రభాస్ గ్రాండియర్ అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. మినిమం 300 కోట్ల నుంచి స్టార్ట్ అయిన సినిమాల బడ్జెట్ ఇప్పుడు 500 కోట్లను దాటిపోతోంది. మరి ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న 5 సినిమాల్లో ఒక్కో సినిమా బడ్జెట్ ఎంత? ప్రభాస్ పక్కా పాన్ ఇండియా స్టార్. అదే రేంజ్ లో సినిమాలు, స్టార్ క్యాస్ట్, గ్రాండియర్, ప్రమోషన్లు, కలెక్షన్లు, ఇలా ఒక్కటేమిటి ప్రతి విషయంలో పర్ఫెక్ట్ పాన్ ఇండియా స్టారే. అందుకే ఆ రేంజ్ కి తగినట్టే సినిమాలు కూడా భారీగానే చేస్తున్నారు. ప్రభాస్ చేసే ప్రతి సినిమా మినిమం 300 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి. ఈ 300 కోట్ల బడ్జెట్ కూడా ఇప్పుడు సరిపోవడం లేదు. అందుకే 500కి రీచ్ అయింది ప్రభాస్ మూవీ బడ్జెట్. లేటెస్ట్ గా ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న స్పిరిట్ మూవీ 500 కోట్లకు పైగా బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు మేకర్స్. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్లో పవర్ఫుల్ యాక్షన్ తో గ్రాండ్ గా తెరకెక్కబోతోంది సినిమా. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ మూవీ చేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి వర్కింగ్ ప్రాసెస్ లోనే ఉన్న ఈ సినిమా యాక్షన్ మూవీ కాకపోవడంతో 300 కోట్లతో సరిపెడుతున్నారు మేకర్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలుగా హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న రాజాసాబ్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ సినిమాలన్నింటిలోకి సంథింగ్ డిఫరెంట్ గా, ఎటువంటి హంగులు లేకుండా సింపుల్ గా తెరకెక్కుతోంది. అయినా సరే మినిమం 300 కోట్ల బడ్జెట్ పెట్టేసింది టీం. రాజాసాబ్ కి, స్పిరిట్ కే 800 కోట్లకు పైగా బడ్జెట్ సెట్ అయిపోతే రీసెంట్ గా స్టార్ట్ అయిన హను రాఘవపూడి సినిమాకి కూడా గట్టిగానే బడ్జెట్ పెడుతున్నారు. ఇద్దరు హీరోయిన్లతో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఫౌజీ మూవీ 400 కోట్లకు పైగా బడ్జెట్ అలాట్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కరైకుడిలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న 5 సినిమాల్లో అసలు సిసలు యాక్షన్ మూవీస్. హెవీ గ్రాండియర్ తో తెరకెక్కబోతున్న సినిమాలు సలార్ 2, కల్కి 2. కల్కి ఇప్పటికే 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక సలార్ అయితే పక్కా మాస్ యాక్షన్ మూవీగా హై యాక్షన్ విజువల్స్ తో
తో తెరకెక్కింది. ఈ 2 సినిమాలు గ్రాండియర్ కి కేర్ ఆఫ్ అడ్రస్సే. ఫస్ట్ మూవీస్ తోనే ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన టీం సీక్వెల్స్ లో ఆడియన్స్ కి అంతకు మించి విజువల్స్ గ్రాండియర్ చూపించాల్సి ఉంటుంది. అందుకే కల్కి మినిమం 500 కోట్ల బడ్జెట్ తో సలార్ 300 కోట్లకు పైగా బడ్జెట్ తోనే తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఇలా ప్రభాస్ ప్రస్తుతం 2000 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. అయితే ప్రభాస్ సినిమాలు ప్రీ రిలీజ్ బిజినెస్ 500 కోట్లకు జరుగుతాయి కాబట్టి 2000 కోట్ల బడ్జెట్ పెద్ద లెక్కేం కాదని హిట్ టాక్ వచ్చిందంటే 5000 కోట్ల కలెక్షన్లు గ్యారంటీ అంటూ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. ఎన్ని రిలీజ్ డేట్లు ఇచ్చినా సినిమా అదిగో వస్తోంది ఇదిగో వస్తోందని ఊదరగొట్టినా బొమ్మ థియేటర్లో పడే వరకు డౌటే. ప్రజెంట్ గేమ్ చేంజర్ ఇలాంటి డైలమాలోనే ఉంది. ఇప్పటికే సంవత్సరం నుంచి అదిగో ఇదిగో అంటూ రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్న గేమ్ చేంజర్ ఆఖరికి క్రిస్మస్ దగ్గర ఆగింది. అయితే ఇప్పుడు సీన్ చూస్తే డిసెంబర్లో కూడా రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. మరి గేమ్ చేంజర్ మార్చికైనా రిలీజ్ అయ్యేది? 2 ఏళ్ల నుంచి సెట్స్ మీదున్న గేమ్ చేంజర్ కి ఇంకా రిలీజ్ టైం వచ్చినట్టు లేదు. దాదాపు సంవత్సరం నుంచి పోస్ట్ పోన్ అవుతూనే ఉన్న గేమ్ చేంజర్ రిలీజ్ పై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే డిసెంబర్ రిలీజ్ అని అనౌన్స్ చేసిన టీం డిసెంబర్ కి కూడా సినిమాని డెలివర్ చేయలేరనే టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ నుంచి ఏకంగా నెక్స్ట్ మార్చికి సినిమా షిఫ్ట్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంకా సినిమా కంప్లీట్ అవ్వలేదు, సినిమా నుంచి అప్డేట్స్ లేవు. అదిగో ఇదిగో అంటూ రూమర్సే కానీ అనౌన్స్మెంట్ మాత్రం లేదు. అందుకే గేమ్ చేంజర్ గ్యారంటీగా పోస్ట్ పోన్ అవుతోందంటున్నారు జనాలు. డిసెంబర్ లో రిలీజ్ అయ్యే పుష్ప ఇప్పటికే సాంగ్స్ వీడియోస్ తో సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. కానీ అదే డిసెంబర్ లో రిలీజ్ అయ్యే పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తోంది. నిజానికి డిసెంబర్ లో రిలీజ్ అవ్వదు అంటూ స్ట్రాంగ్ గా టాక్ నడుస్తున్నా ఫ్యాన్స్ డైలమాలో ఉన్న అభిమానులకు భరోసా ఇచ్చేలా రిలీజ్ డేట్ పోస్టర్ కూడా వేయడం లేదు టీం. నిజానికి శంకర్ దిల్ రాజు మధ్య ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఫస్ట్ నుంచి దిల్ రాజు గేమ్ చేంజర్ రిలీజ్ ఈ సంవత్సరం సంక్రాంతి అన్నారు, తర్వాత సమ్మర్ అన్నారు, ఆ తర్వాత సెప్టెంబర్ అన్నారు, ఇప్పుడు డిసెంబర్ అంటున్నారు. ఈ రిలీజ్ డేట్లన్నీ దిల్ రాజు ఇస్తున్నవే. మరోవైపు అసలు సినిమా మేకింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన శంకర్ మాత్రం సినిమా అయిపోయినప్పుడు తీరిగ్గా టైం చూసుకుని రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అందుకే ఫ్యాన్స్ ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇంతకీ సినిమా అసలు డిసెంబర్ కి రిలీజ్ అవుతుందా లేదా ఏకంగా మార్చికి పోస్ట్ పోన్ అవుతుందా అన్నది మాత్రం టీం రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. నిజానికి అందరూ అనుకుంటున్నట్లు మార్చిలో రిలీజ్ అయినా గేమ్ చేంజర్ కి పెద్దగా వర్కౌట్ కాదు. ఆల్రెడీ మార్చి ఎగ్జామ్స్ సీజన్. మరోవైపు మార్చ్ ఎండ్ లో విజయ్ దేవరకొండ ఖర్చు వేసేసుకున్నాడు. సో మార్చి మధ్యలోనే రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ కలెక్షన్ల వైజ్ అస్సలు వర్కౌట్ కాదు. మరి గేమ్ చేంజర్ ఇప్పటికైనా రిలీజ్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. కంగనా ఎవరేం చెప్పినా సరే తను అనుకున్నదే ఫైనల్. అందుకే అనుకున్నది చేయడానికి, అనుకున్న ప్రకారం సినిమాలు చేయడానికి ఎంతవరకైనా వెళ్తుంది. అలా సినిమా కోసం ఏకంగా ఆస్తులే అమ్మేసుకుంది. అంత కష్టపడి ఇష్టపడి కొనుక్కున్న ఆస్తి ఎంతకీ ఏ సినిమా కోసం అమ్మేసిందో ఆ సినిమా సంగతేంటో చూద్దాం. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా సినిమాలతో సంబంధం లేకుండా లైమ్ లైట్ లో ఉంటూనే ఉంటుంది. అంతకు ముందు వరకు పాలిటిక్స్ లో బిజీగా ఉండి వార్తల్లో ఉంటే ఆ తర్వాత నా సినిమా సెన్సార్ అవడం లేదంటూ వార్తల్లోకి ఎక్కింది. ఇప్పుడు ఆస్తులు అమ్ముకుంటూ మరోసారి హాట్ టాపిక్ అయింది కంగనా. కంగనా ఫస్ట్ నుంచి అనుకున్నది అనుకున్నట్లుగానే సినిమాలు చేస్తోంది, తీస్తోంది. దానికోసం ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్లడానికైనా రెడీగా ఉంటుంది. అలా తన అప్కమింగ్ మూవీ ఎమర్జెన్సీ కోసం కంగనా ఏకంగా తన ఆస్తి అమ్మేసింది. ఎంత కష్టపడైనా సరే తను అనుకున్న సబ్జెక్టుని తెరకెక్కించడానికి డబ్బు సరిపోక ఇల్లు మార్టిగేజ్ పెట్టాను అని, ఇంకా సరిపోలేదు కాబట్టి అమ్మాను అంటూ ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేసింది. కంగనా ఎమర్జెన్సీ మూవీతో డైరెక్టర్ గా ఫుల్ ప్లెజ్డ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా కోసం 32 కోట్ల విలువైన తన ముంబైలో ప్రొడక్షన్ ఆఫీస్ ని సేల్ చేసినట్టు రివీల్ చేసింది కంగనా. ఆస్తులున్నవి కూడబెట్టుకోవడానికి కాదు, అవసరానికి మనల్ని ఆదుకోవడానికి అంటూ ప్రాక్టికల్ గా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కంగనా. మొన్నటి వరకు సెన్సార్ అవని ఎమర్జెన్సీ ప్రస్తుతం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఇంకా రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు కంగనా అండ్ టీమ్. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో జరిగిన ఇష్యూస్ బ్యాక్ డ్రాప్ లో కాంట్రవర్షియల్ మూవీగా తెరకెక్కింది ఎమర్జెన్సీ. ఈ సినిమాలో ఇందిరాగాంధీగా లీడ్ రోల్ ప్లే చేస్తోంది కంగనా. మట్కా మేకింగ్ వీడియో రిలీజ్. బిజీగా షూట్ చేస్తున్న రష్మిక. మెకానిక్ సాంగ్ రిలీజ్ చేసిన విశ్వక్. రజనీకాంత్ సినిమా నుంచి రానా లుక్ రిలీజ్. ఇంట్రెస్టింగ్ గా మ్యాడ్ స్క్వేర్ లుక్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. వరుణ్ తేజ్, కరణ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మట్కా మూవీ భారీ యాక్షన్ మూవీ మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది. చిన్న యాక్సిడెంట్ తో నెల రోజులు రెస్ట్ తీసుకున్న రష్మిక ఇప్పుడు వరుసగా షూట్స్ తో బిజీ అయిపోయింది. వరుస సినిమా షూట్స్ తో పాటు యాడ్ షూట్స్ తో ఫుల్ బిజీగా ఉంది రష్మిక.
విశ్వక్ సేన్ మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మెకానిక్ రాఖీ మూవీ నుంచి క్యూట్ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేసింది టీమ్. రజనీకాంత్ జ్ఞానవేల్ రాజా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి నటరాజా క్యారెక్టర్ చేస్తున్న రానా లుక్ రివీల్ చేసింది టీమ్. నార్నే నితిన్ లీడ్ రోల్ లో సితారా ఎంటర్టైన్మెంట్ లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మ్యాడ్ కి సీక్వెల్ గా వస్తున్న మ్యాడ్ స్క్వేర్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. రోహిత్ శెట్టి డైరెక్షన్ లో అజయ్ దేవ్గన్, రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, దీపికా పదుకోన్, కరీనా కపూర్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న సింగం అగైన్ మూవీ దీపావళికే రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. సాయి తేజ హీరోగా ఆనంద్ కురణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన పైలం పిలగా సెప్టెంబర్ 20న థియేటర్లోకి వస్తున్న సినిమాకి బెస్ట్ విషెస్ అందించారు బాలకృష్ణ. ప్రసాద్ డైరెక్షన్ లో మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న కాశీనగర్ 1947 మూవీ టీజర్ లాంచ్ ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.